ఇదంతరా? ఓ 100 గ్రాములు ఉంటుందండి. నేను అడిగింది దీని బరువు కదరా, దీని రేట్ ఎంత? దాని రేట్ అండి ₹1 అండి. నేను అడిగింది ఒక్కదాన్ని కదరా, కేజీ ఎంత? ఓహో అదే అండి. కేజీ అంటే 1 కిలో అండి. అరే అబ్బాయి, ఆడికి తగ్గట్టే దొరికావు నువ్వు. సరే గాని 10 కిలోల వంకాయలు ఇవ్వు. ఉండు, ఉల్లిపోయిన వంకాయలు. అదేంటన్నా? పందులు చెడ్డానికి అన్న పందులు మేపుతుంటారు అన్నా. నాకు తెలియక అడుగుతాను, మీ బాడీ ఇంత స్ట్రాంగ్ ఎలా పెంచారన్నా? అదేరా మన టాప్ సీక్రెట్. సందుల్లో పుట్టాను, సందుల్లో తిరిగాను, మందులతో ఈ బాడీని పెంచాను. ఈ కత్తులు గొడ్డలు నన్ను ఏం చేయలేవురా. ఆ కొండ విరిగి నా మీద పడిన అది పిండైపోద్ది తప్ప నాకు చెక్కు చెదరదు. కొండ విరిగి మీద పడితే పిండి అవుద్దని చెప్పాను కానీ కేజీ రాయి తగిలితే బొక్కడదని చెప్పానా? అన్నా అన్నా ఎలా ఉందన్నా? థ్యాంక్స్ రా, కట్టు కట్టి నా ప్రాణాలు కాపాడారు. కట్టు కట్టింది నేను కాదన్నా. మరెవరు? అదిగో వెళ్తుందే ఆ అమ్మాయి. అవునన్నా. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలరా. తీసుకోనా నమస్తే రాయుడన్నా. నమస్తే. నమస్కారం తర్వాత నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఊళ్ళోకి అల్లుడు వచ్చాడు. అర్థమైందన్నా. ఆ విజయ్ గారు మళ్ళీ మన ఇంటి మీదకి వచ్చాడంటే విషయం మొత్తం తెలిసిపోద్ది. అప్పుడు నా కూతురు పెళ్లి చేసుకోవడానికి ఆడు ఒప్పుకోడు. కాబట్టి వాడిని సమయం చూసి వేసేయండి. వాడు ప్రాణాలతో బతకడానికి వీల్లేదా? అర్థమైందా? అలాగే జాగ్రత్త. సరేనా? అలాగే. ఏంట్రా అర్థమైంది? అల్లుడు అంటే ఆసామాసి మనిషి అనుకున్నారా? దున్నపోతులు లాంటి మనుషుల్ని ఎరగొడేశాడు. మిమ్మల్ని కూడా ఎరగొడేశాడు. ఇంకో సంవత్సరానికి పనిచేయడు, తర్వాత మీ ఇష్టం. అన్నా నీకు 10,000 ఎక్కువగా ఇస్తాను. ముందు వీడు వేసే. రేపు ఈ పాటికి పని అయిపోద్దన్నా. ఉన్న మాట చెప్పానన్నా, నాకేం కూర్చుకోవాలా? ఇది నా పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. జాగ్రత్త. అర్థమైందన్నా. రేపు వచ్చి డబ్బులు పట్టుకెళ్తాం. ఇస్తామన్నారా? వీడు మాటలకే కానీ రేపు వచ్చి డబ్బులు ఒరే వంకాయలు ఎలా ఇస్తావు? నువ్వు సీసీ ఎత్తామండే. నీ బొంద కేజీ ఎంత? నా బాందా నేను అమ్మనాడే. ఒరి ఎదవా, వంకాయలు కేజీ ఎంత? ఇది ఎద వంకాయలు కాదు, బెంగుళూరు వంకాయలు. కేజీ ₹20. నువ్వు ఆగు. 10 కిలోలు అన్నా. అది కూడా నిన్న నీకు తల కట్టుకుంటా అక్కడే ఉంది. ఇక్కడే ఉన్నానే. హలో డార్లింగ్, నేను ఆ రోజు మీరు నాకు కట్టుకట్టి కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అలాగా? అయితే దేనిలో అయినా దూకి చావు, వచ్చే జన్మలో తీర్చుకోవచ్చు రుణం. నీ కోసం, నీ ప్రేమ కోసం ఒక్క జన్మేంటి, 100 జన్మలైనా ఎత్తుతాను, పుడతాను, చస్తాను. ఐ లవ్ యూ. నోర్మై, అసలు ఎవరు నువ్వు? ఈ కాలీఫ్లవర్ ఏంటి? రోజు ఫ్లవర్ అయితే ఎండకు వాడి రేకులు ఊడిపోతాయి. ఈ క్యాలీఫ్లవర్ అయితే నీ కడుపులోనే కరిగి నీ గుండెలో చేరిపోతుంది. నా ప్రేమ నీలో నిలిచిపోతుంది. గూబ పగిలిపోతుంది. అయినా చూసి చూడంగానే ఐ లవ్ యూ ఏంటి? 10 నిమిషాల తర్వాత చెప్పనా? అరగంట తర్వాత చెప్పనా? గంట తర్వాత చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఒకటే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్తావురా? చెప్తావు. నీ పని చెప్తానుండు. ఏమండి, తొందరగా రండి. ఏంటి ఏమైంది? ఏం చూపించావు? మీరు చూడండి, ఇందాకటి నుంచి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? సింహసింహలాడుతోందా? నా ముందే నా పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్తావా? కొల్లబొడి చేస్తాను రే. నీ ముందు కాకపోతే నీ వెనకాల చెప్పొచ్చా? చంపేస్తాను రే. నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఎస్ఐ అగ్ని. కనిపించే 3 సింహాలు లాఠీకి, తూటాకి, టోపీకి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహమేరా ఈ అగ్ని. అలాంటి నేను అగ్ని సాక్షిగా పెళ్ళాడిన నా పెళ్ళానికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావా? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదా? పెళ్ళైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదా? చెప్పచ్చు. దా అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకో. కుదిరిందిలే. చెప్పరా, అమెరికాలో టవర్స్ కూలిపోవడానికి కారణం నువ్వు కాదు. సద్దాంకి ఊరి శిక్ష పడడానికి కారణం నువ్వు కదే. మడోనాకి మూడు రావడానికి కారణం నువ్వు కదా. మడోనాకి నా వల్ల మూడు వచ్చిందా?
ఎప్పుడు? నిన్ను గొయ్యిలో పాతి పెట్టినప్పుడు. ఇక్కడ క్వశ్చన్స్ వేయాల్సింది నేను, ఆన్సర్ చెప్పాల్సింది నువ్వు. నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని చెప్పు. అర్థమైందా? ఓకే. చెప్పరా, నీ వెనకాల ఎంతమంది ఉన్నారేటి? 2 ఎవరా 2? కానిస్టేబుల్స్. ఓహో, అగ్నితో చెలగాటమా? చెప్పరా, ఎంతమందిని పెంచుతున్నావు? 20 మంది ఉన్నారేటి? ఎంతకీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు? తిరుగుతుంటారు కాదు, తిరుగుతున్నాయి. ఓహో, లేడీసా? చెప్పు, ఇంతకీ ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి? బురదగుంటలో, పెంట కుప్పలో, చెత్త కుప్పలో. అదేంటి, అక్కడేం చేస్తుంటాయి? బురదగుంటలో స్నానం, పెంట కుప్పలో భోజనం, చెత్త కుప్పలో నిద్రపోతుంటాయి. పంపు కొట్టే ప్లేస్లో కాలకృత్యాలా? చిచై, సర్లే, ముందు వాడితో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మేద్దాం అనుకుంటా. అమ్మా, ఎంత ధైర్యంగా చెప్తున్నావురా? సరేగానే, కొన్నవాడు ఏం చేస్తాడు? బాంబే పంపిస్తాడా, దుబాయ్ పంపిస్తాడా? కోసుకుని కూర అనుకుంటాడు. ఏట్రా ఏమన్నావు? ఈ అగ్నితోటి ఆటలాడరా నీకు? కొనుక్కునేవాడు పెళ్లి చేసుకుంటాడు, లేదంటే వాడుకుని వదిలేస్తాడు. అంతేగాని కోసుకొని కూర వండుకోవడం ఏట్రా? పెళ్లి చేసుకోవడానికి ఏమైనా ఫిగర్లా? పందులురా. ఏటేటేటేటేటే, ఎంతవరకు నువ్వు చెప్పింది పందుల గురించా, లేకపోతే ఫిగర్ల గురించా? సర్లే, అయిందేదో అయింది. నా పెళ్ళాన్ని మర్చిపోయాను అని చెప్పు చాలు. నీ పెళ్ళాన్ని నువ్వు మర్చిపోయావా? అహో, నా పెళ్ళాన్ని నేను మర్చిపోవడం కాదురా, నువ్వు మర్చిపోతానని చెప్పు. చెప్పను. ఎలా చెప్పవో చూస్తాను. ఈ అగ్నితోటి చెలగట్టాలరా నీకు? చెప్తాను. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. జాగ్రత్త, చంపేస్తానేమనుకుంటున్నావో? అబ్బా, బాధపడ, నీకోసమే వచ్చాను. నువ్వా ఇంటికే వచ్చేసావా? నీకోసం ఇంటికేంటి, కాటికైనా వస్తాను. చే నోర్మై, ఆయన వచ్చాడంటే నేరుగా అక్కడికే వెళ్తావు. అబ్బా, ఏడ్చాడు. ఆ రోజు నా తలకు గాయం అయితే నువ్వు కట్టుకట్టావు. ఈ రోజు నీ వేలు తెగితే నీ కట్టుకట్టవలసిన బాధ్యత నాకు లేదా? నా వేలు తెగిన విషయం నీకెలా తెలుసు? అదే మరి ప్రేమ అంటే. నీ వేలు తెగి గాయమైనట్టు నాకు తెలిసింది కానీ మీ ఆయనకి తెలియలేదు. నువ్వేం బాధపడకు, నీకు అన్నం తినిపించి వెళ్తాను. కిచెన్ ఎక్కడో చెప్పు. అదిగో మా ఆయన వచ్చేసాడు. దొంగ సచ్చినాడు, పీడ విరగడైంది. ఉండు, మా ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. హలో, ఏమండి, నేను ఏడు చెప్పు. ఇంతకు ముందే వాడి ఇంటికి వచ్చి పిచ్చిగా వాగి వెళ్ళాడండి. ఎవడే ఆడే? అదేనండి, ఆ రోజు మార్కెట్లో నా వెంట పడ్డాడు, మీరు చూశారు కదా. ఓహో, ఆడా డైరెక్ట్ ఇంటికి వచ్చాడా? అవునండి, మీరు ఏదో విధంగా వాడిని ఆపండి, లేకపోతే ఏదో ఒకటి చేసేట్టున్నాడు. నువ్వేం వర్రీ అవ్వకు, ఈసారి ఆడి సంగతి అయితే తేల్చేస్తాను కదా నేను. ఇంకేం వర్రీ అవ్వకు, నేను చూసుకుంటాను ఆడి సంగతి. నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను. సరేనండి, వీడికి మనం డైరెక్ట్ రూట్లో వెళ్ళకూడదు, సపరేట్ రూట్లో వెళ్ళాలి. చూస్తాను ఇటు సంగతి. రేయ్, అన్నా వదిన చనిపోయిన విషయం వీడికి తెలియకూడదురా. సరేరా. రే విజయ్, ఎలా ఉందిరా? ఏంట్రా? రే, అన్నయ్యకి వదినకి ఎలా ఉందిరా? పర్వాలేదన్నారా, ఇంకా 2-3 రోజులు క్యూర్ అయిద్దంట. నేను వెంటనే వెళ్ళాలి. రే విజయ్, వాళ్ళని చూడాలి. రే చూద్దు గాని, నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకోరా, నా మాటేను. కాదురా, నేను చూడాలరా. ఎందుకంటే అతను ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఉండగా ఎవరిని చూడనెవరు. మీరు కోలుకున్న తర్వాత అతన్ని చూడొచ్చు. తర్వాత చూడొచ్చు కదా? తప్పకుండా చూడొచ్చు. వాళ్ళకేం కాదు కదా? మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళకేం కాదు కదా డాక్టర్? వాళ్ళకేం కాదుగా. నథింగ్ టు వరీ. ప్లీజ్ అన్నయ్య వదినకి ఏం కాదు కదా? వాళ్ళ నా ప్రాణం రా. ప్లీజ్ అన్నయ్య వదిన ప్లీజ్ పడుకో. మేము ఉన్నాంగా. మీరు ఒక నిమిషం వస్తారా? పదండి డాక్టర్. రే పీపీ, నేను లేనప్పుడు నా పెళ్ళని జోలికి వస్తావు నువ్వు? చెప్తాను. రే రండిరా. చెప్పండి సార్. అదిగో అక్కడ కాయగూరలు కొంటున్నాడే, అన్న వేసేయండిరా. ఎక్కడేసేయమంటారు సార్? ఏట్లో వేయండిరా. ఏట్లో ఏమంటే చాలా దూరం అయింది సార్. రే బక్క నా కొడక, ఎయ్యండ్రా అంటే ఏట్లో వేయడం, చెరువులో వేయడం, గోదాట్లో వేయడం కాదురా. ఆ కత్తితో కసాపిసా పొడిచేయండి. వెళ్ళండి. రండ్రా. రే నాతో గేమ్లు ఆడుకోర్రే.
ఒరే యారండ్రా నువ్వేనా మా ఎస్ఐ గారి భార్యకు లైన్ వేస్తున్నావు? నేనేంటి లవ్ చేస్తున్నాను. మర్చిపో, లేదంటే మా చిత్రం చేస్తావు. మా పిగ్గు లెగ్గ అంత లేరు, మీరేం చంపుతారు కొండ్రా. అంత మాట నాకు విని వదిలేదురా. ఆగండి ఒక్క నిమిషం. అయ్యా కాపాడండి కాపాడండి, పోలీసు వారు కాపాడండి. ఎవడ్రా ఈ పడుకున్న సింహాన్ని నిద్ర లేపింది? సింహమా? ఎక్కడ సార్? ఏ కనిపించట్లేదా నీ ఎదురుగా? సిఐ సింహాచలం. సార్ 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 నన్ను రక్షించండి సార్. ఏంట్రా అసలు ఏం జరిగింది చెప్పు. నన్ను కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్. ఆహా, నువ్వు ఎక్కడున్నావా? మిస్టర్ అగ్ని, ఇతను ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నట, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురా. చాలా రోజులైంది వాళ్ళ బాడీతో కబడ్డీ ఆడుకుంటా. ఆ రౌడీలు ఎవరో కాదు సార్, ఈ ఎస్ఐ గారే పంపించారండి. వాట్ అగ్ని, నువ్వా? వీడి మాటలు నమ్మకండి సార్, వీడు పెద్ద గజ దొంగ, స్టేట్ రౌడీ, ఖతర్నాక్. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? నేను చెప్తాను సార్. మీ ఎస్ఐ గారి దృష్టిలో ప్రేమించడం ఘోరం సార్, ప్రేమించడం నేరం సార్. ఒక మనిషిని ప్రేమించడం నేరమా సార్? అస్సలు తప్పు కాదు, నువ్వు ఎవరైనా ప్రేమించచ్చు. మిస్టర్ అగ్ని, ఆయన ప్రేమిస్తే నీకేంటి ఇబ్బంది? ఆయన ప్రేమించింది ఎవరినా కాదు సార్, మా ఆవిడ. ఒరే నీ అబ్బా, ఆడు కాదు నేను నీ బొక్కలు తీస్తాను. నువ్వు ఎక్కడున్నావన్నా? ఆ రోజు నీకు కట్టి కట్టింది ఎస్ఐ గారి భార్య కాదన్నా, మరి ఆవిడ బయట ఉందన్నా.